నగరంలోని ఈరోజు ఉదయం డయోడాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై నెలలో 12-13 తేదీల్లో డాన్స్ కాంపిటీషన్స్ టౌన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. బయోడాట్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం పలు సేవా కార్యక్రమాలు చేయటమే తమ ఫౌండేషన్ ధ్యేయము అని ప్రతి సేవా కార్యక్రమంలో తమ ఫౌండేషన్ ముందుంటుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని డయోడాట్ ఫౌండర్ హుస్సేన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 25 సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, అమీర్జాన్, భాస్కర్, బాలకృష్ణ మరియు డయోడాట్ ఫౌండేషన్ నుండి మస్తాన్ సంతోష్ కుమార్, వంశీ, చెన్నకేశవ, ప్రవీణ్ కుమార్, ఆంటోనీ, రాజా, వేణు, జయకుమార్ రెడ్డి తమ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. డయోడాట్ ఫౌండేషన్ వారు ఈరోజు వారు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. మానవత విలువలు పోతున్న ఈ రోజుల్లో స్వార్థం విరిగిపోయి తల్లిదండ్రులని చూసుకోకుండా అన్నదమ్ముల డయోడాట్ ఫౌండేషన్ వారు ఈరోజు వారు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. మానవత విలువలు పోతున్న ఈ రోజుల్లో స్వార్థం విరిగిపోయి తల్లిదండ్రులని చూసుకోకుండా అన్నదమ్ములు ఆపేస్తారు. ఈ రోజుల్లో ఒక 20 మంది ఫ్రెండ్స్ అందరు చేరి ఒక సంస్థ స్థాపించి డయోడాట్ ఫౌండేషన్ స్థాపించి దాంతోపాటు 1-2 కాదు స్కూల్స్లో పిల్లలకి వాళ్ళ పెన్సిల్ కానీ ఇవ్వటము, ఆశ్రమాలలో భోజనాలు పెట్టడము, బ్లడ్ క్యాంపులు చేయటము, మెడికల్ క్యాంపులు చేయటము, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ కాలంలో ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అనిపించింది. నిజంగా నేను హుసేన్ గారిని వారి టీము ప్రవీణు, మస్తాను, ప్రవీణు, చెన్నకేశవ్, వీళ్ళందరూ కలిసి సమాజానికి సేవ చేయాలని వాళ్ళు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి మనిషికి జీవితం శాశ్వతం కాదు. మనిషి పుట్టగానే దేవుడు మనకి ఎంత డబ్బు ఇవ్వాలి, ఎంత ఆయుష్ ఇవ్వాలి, ఎంత సంపాదించాలని రాసుకుంటాడు. కాదే మనం ఆ వృత్తిని మనం పూజించడం కష్టపడతాం. వీరందరూ కూడా ఎంత యూత్ సమాజానికి సేవ చేయాలని వాళ్ళకి ముందుకు వచ్చాలని వాళ్ళు అభివృద్ధిస్తూ నా 40 years ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సంస్థ ఎదుగుదలేదు చూడలేదు. వాళ్ళు సొంత డబ్బు వేసుకొని చేసుకోవడానికి నిజంగా ప్రతి ఒక్కరు ఆది చేసి ఆ సంస్థని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే దాంతోపాటు కల్చరల్స్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 8వ తారీఖు జూలై 12 టౌన్ హాల్లో మన ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అంటే ఈ సేవా కార్యక్రమంతో కళారంగాన్ని ప్రోత్సహించాలి. కాబట్టి తల్లిదండ్రులు, సమాజము వెళ్ళి డబ్బులు ఇండిలో వేసినా దేవుడి దగ్గర తాను డబ్బు ఉంది, ఇండియా వేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి సేవ చేసే వాళ్ళని గుర్తించి వారికి ప్రోత్సహించి కొంత ఆర్థికంగా వాళ్ళకి ఇస్తే సమాజంలో మళ్ళీ మానవతా ధర్మాలు, మానవతా విలువలు, మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు, అదే ఒక ప్రేమలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి సమాజం వాళ్ళని గుర్తించి వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ఇలాగే కలిసి ఉండి లైఫ్ లాంగ్ మీ వృత్తి వేరు దాన్ని చేసుకుంటూ సమాజాన్ని సేవ చేసుకుంటూ డయోడాట్ ఫౌండేషన్కి వారు మరి అభివృద్ధిస్తూ కృష్ణులందరిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ భవిష్యత్తులో మా సపోర్ట్ చెప్తూ తెలియజేస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.